ఇంగ్లాండ్ వేదికగా 5 టీ20ల సిరీస్ లో భాగంగా టీమిండియా 4-0తో సిరీస్ ను కోల్పోయిన విషయం తెలిసింది. అయితే 2-3-4 టీ20లలో యువ ఓపెనర్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశిని ఆడించి 5వ మ్యాచ్ కోసం తుది జట్టు నుంచి మేనేజ్మెంట్ తప్పించింది. ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడికి ఇంగ్లాండ్ పర్యటన ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అతడు వాటిని అందుకోలేక 3 మ్యాచ్ల తర్వాత తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో మెరుపుల ఇన్నింగ్స్ తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశి ఎన్నో అంచనాల మధ్య ఇంగ్లాండ్ టూర్ లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఒత్తిడిని, ముఖ్యంగా ఇంగ్లాండ్ కండిషన్స్ ను అతడు తట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్ లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ వైభవ్ బ్యాటర్ గా పూర్తిగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ స్వింగ్ బౌలింగ్, ఎక్స్ట్రా బౌన్స్ ను రీడ్ చేయడంలో దారుణంగా తడబడ్డాడు. యువ ఆటగాళ్లు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వైభవ్ కు వరుసగా 3 మ్యాచ్లు అవకాశం ఇచ్చింది. కానీ టెక్నిక్ లో లోపాల కారణంగా వైభవ్ పదే ఒకే రకమైన షాట్లకు ప్రయత్నిస్తూ వికెట్లను బారేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టు వరుస ఓటములతో సతమతం అవుతుండడం, బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం బలంగా లేకపోవడంతో మేనేజ్మెంట్ ప్రయోగాలకు స్వస్తి పలికి ఆఖరి మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైభవ్ సూర్యవంశిని తుది జట్టు నుంచి పక్కన పెట్టి అతని స్థానంలో అనుభవజ్ఞుడైన సంజు శాంసన్ ని తిరిగి జట్టులోకి తీసుకుంది. అయితే 5వ మ్యాచ్ లో అతని పక్కన పెట్టడంతో వైభవ్ సూర్యవంశి కన్నీటి పర్యంతమయ్యాడు. ఆఖరి మ్యాచ్ లో తనను తుది జట్టు నుంచి పక్కన పెట్టడంపై భావోద్వేగానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న దృశ్యం ప్రస్తుత సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వారం క్రితం దేశం తరపున అత్యంత పిన్న వయస్కుడుగా బరిలోకి దిగి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశి ఇంతలోనే వేటుకు గురి కావడం అభిమానులను కలిచివేసింది. ఈ క్రమంలోనే డగౌట్ లో ఒక సైడ్ ను కూర్చొని కళ్ళు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తంగా ఈ చిన్నారి కళ్ళలోని నిరాశ జట్టు కోసం ఆడాలనే తపన ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడిని కదిలిస్తుంది. ఇంగ్లీష్ గడ్డపై జరిగిన 3 మ్యాచ్లు అతను కేవలం 14, 13, 15 పరుగుల చొప్పున మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా పేసర్ జోఫ్రా ఆర్చర్ విసిరిన పదునైన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇక ఈ నెలాఖరున జరగబోయే జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్ లో వైభవ్ సూర్యవంశి కు చోటు దక్కింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంజు శాంసన్ ఆ సిరీస్ కు దూరం అయ్యాడు. దీంతో ఖచ్చితంగా 3 టీ20లోనూ అతడు ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం.